గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఈ మాటలు ఈ స్ఫూర్తితో మా ప్రభుత్వం గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణను రూపొందించుకున్నాం. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం MNREGS పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది. ఈ సంవత్సరంలో 25,76,000 కుటుంబాలకు ఉపాధి చేకూర్చాం. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా 781 కోట్ల వ్యయంతో 26,055 సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం. 926 కోట్ల రూపాయల వ్యయంతో 82,286 గ్రామీణ రోడ్లని నిర్మించాం. 275 కోట్ల వ్యయంతో 51,216 పిల్ల కాలువలు మరియు ఇతర కాలువల పూడికతీత పనుల్ని పూర్తి చేశాం. 244 కోట్ల రూపాయలతో 63,854 భూమి అభివృద్ధి పనుల్ని చేపట్టాం. అలాగే 16,310 జల పరిరక్షణ పనులకి 155 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరియు లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు. మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం. భారతదేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది. అందులో మహిళలదే ప్రముఖ పాత్ర. వారి ఆర్థిక స్వావలంబన, కుటుంబ స్వావలంబనకు దేశాభివృద్ధికి ఎంతో కీలకం. స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ని ప్రారంభించాం. ఈ మిషన్తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది. ఈ పథకంలో 20,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి 21,632 కోట్ల రూపాయలు రుణాల్ని స్వయం సహాయక సంఘాలకు అందించాం. దీని ద్వారా 2.25 లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతే కాకుండా 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 110 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇవి స్వయం సహాయక సంఘాలకు వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తూ మహిళలు తమ వ్యాపారాలని విస్తరించుకునేందుకు కీలక భూమిక పోషిస్తాయి. స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. యూనిఫామ్ కుట్టు ఛార్జీలను జతకు 75 రూపాయలకు పెంచడం జరిగింది. దానివల్ల నేటి వరకు స్వయం సహాయక సంఘాలు 37.5 లక్షల యూనిఫామ్లు కుట్టడం ద్వారా దాదాపు 28 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాయి. ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకమైన ముందడుగు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా 23,701 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 634 కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాలకు అప్పగించబడ్డాయి. వ్యాపార నిర్వహణలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మినీ గోదాములు స్థాపించి నిర్వహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి ఎఫ్సిఐకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సహాయక సంఘాలకి అప్పగిస్తాం. రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 2 లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించబడుతుంది. తద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరని ఇప్పటికే రుజువైంది. రిటైల్, రవాణా రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. నారాయణపేటలో తొలి స్వయం సహాయక సంఘాల మహిళలు నడిపే పెట్రోల్ బంక్ 1,23,00,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సుల్ని TGRTCకి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇప్పటికే 150 బస్సులను అద్దెకు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను అప్పగిస్తున్నాం. ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సెర్ప్, TG రెడ్కో, TG SPDCL మరియు TG NPDCL మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవ్వటమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 31,605 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.